జై హింద్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపిఎస్ అకాడమీ. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మిమ్మల్ని అలర్ట్ చేయడానికండి. సో మనకి చిన్నప్పుడు ఒక కథ వినే ఉంటాం మనం. సో ఆ కథ కన్నా ముందు ఈ వీడియో ఎండింగ్ వరకు చూసే వాళ్ళందరికీ కూడా ఏపీపీఎస్సి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 100 డేస్ ఉచిత స్టడీ ప్లాన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 175 రోజుల స్టడీ ప్లాన్ ఉచితంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ అలాగే 5000 వర్త్ కూపన్ ఎలా రిడీమ్ చేసుకోవాలి మన యాప్లో అనేది ఈ వీడియో ఎండింగ్ లోపు చెప్తాను నేను. రైట్. ఎస్, చిన్నప్పుడు మనం ఒక స్టోరీ విన్నామండి. ఒక ఊర్లో ఒక గొర్రెల కాపరి ఆ ఊరు మధ్యలోకి వచ్చి పులి 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 అని అంటాడు. అన్నప్పుడు జనాలు నిజమేనేమో అని చెప్పేసి అందరు కర్రలు పట్టుకొని వస్తారు. అప్పుడు పులి రాదు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పులి 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 అంటే మళ్ళీ జనాలు నిజమే అనుకోని చెప్పేసి వస్తారు. మళ్ళీ పులి రాదు. బట్ మూడోసారి నిజంగానే పులి వస్తుంది. మనోడు అరిచినప్పటికీ కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది. నిజంగానే పులి వచ్చి వాడిని తినేస్తుంది అనమాట. ఇన్ ద సేమ్ వే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్లకి సంబంధించిన హింట్లు వస్తూ ఉంటాయో ఆ టైంలో మనం అలర్ట్ అయ్యి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన స్వార్థం కోసం ప్రిపేర్ అవుతున్నామండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా మనకు సత్తా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ అవ్వచ్చు. లేదనుకుంటే మనం ఇష్టం వచ్చిన ఫీల్డ్ బిజినెస్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. బట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ లైక్ హాట్ కేక్స్. ఎప్పుడైతే వస్తే మనం ఇమీడియట్గా గ్రాప్ చేసుకోవాలి. రైట్. సో మనకి 2025లో నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు నారా లోకేష్ సారే చెప్పారు దట్ జాబ్ క్యాలెండర్ మీకు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. బట్ వాళ్ళ బిజీలో వాళ్ళు కూడా కొద్దిగా ఈ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది, వాళ్ళకు కూడా డబ్బులు అవసరం ఉంటుంది. కొత్త విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేపియాలి, ఇక్కడ కంపెనీలు పెట్టవేయాలి, చాలా ఉంటాయి కదండి గవర్నమెంట్ చేయాల్సిన పనులు. ఆయనే చెప్పారు బిజీగా ఉండి మనం కుదరలేదు, న్యూ ఇయర్కి ఇస్తామని చెప్పేసి అన్నారు. న్యూ ఇయర్కి కూడా ఇంకా స్టూడెంట్స్ కొద్దిగా అగ్రెసివ్ అయ్యి మనకి అసెంబ్లీ ముట్టడని, నారా లోకేష్ సార్ ఇల్లు ముట్టడి, అది ఇది అని చెప్పేసి ప్లాన్ చేసేసరికి సార్ వాళ్ళు కూడా లేదు లేదు మాది తప్పైపోయింది, ఖచ్చితంగా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే నారా లోకేష్ సారే 2 సార్లు చెప్పారు. సో మీరేంటి అంటే వర్స్ట్ కేస్ సినారియోస్కి ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పేసి నేను అంటున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిసారి కూడా మనం వర్స్ట్ కేస్ సినారియోస్కి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉగాది ఉగాది ఎప్పుడుందండి మనకి ఈ సంవత్సరం అంటే 19th మార్చ్ 2020, 19th మార్చ్ ఉంది. రైట్. సో 19th మార్చ్కి ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇస్తే ఆ జాబ్ క్యాలెండర్లో మీకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఇంకేదన్నా ఇతర సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేట్స్ అఫీషియల్గా వస్తాయి. మీరు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇవ్వలేదు అని అనుకుందాం లేదా ఉగాదికే ఇచ్చారు అని అనుకుందాం, ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇమీడియట్గా ఆ క్యాలెండర్ ఇచ్చే లోపు, నోటిఫికేషన్ వచ్చే లోపే సిలబస్ ఒకసారైనా కంప్లీట్ చేసుకొని ఉండాలి. మరి మీది కంప్లీట్ అయిందా లేదా, ఇది మీరు ఒకసారి ఆలోచించండి. మీకున్న బిగ్గెస్ట్ థ్రెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి ఉన్న బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటి? సింపుల్గా చెప్తా చూడండి. మొన్న గ్రూప్ 2 1:2 అభ్యర్థులు ఉన్నారు. ఓకేనా? ఆ 1:2 అంటే దగ్గరలో పోయినటువంటి వాళ్ళు లేదా 1:2 అభ్యర్థులు ఒక 2000 మంది ఈజీగా ఉన్నారు మనకి. మరి ఆ 2000 మంది ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కూడా మల్టిపుల్ టైమ్స్ చదివి రివిజన్లు చేసుకొని టెస్టులు రాసి దగ్గరికి వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడిప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. మరి వాళ్ళతో మీకు పోటీయా? మీరే ఒకసారి ఆలోచించండి. వాళ్ళతో మీరు పోటీ పడగలరా? ఇప్పుడు ఒక 500 పోస్టులు ఇచ్చారు అని అనుకుందాం. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఫిగర్. 500 పోస్టులు ఇస్తే ఈ 2000 మంది ఎవరైతే నేను సీరియస్ ఆస్పిరెంట్స్ చెప్పానో వాళ్ళే వాటికి సీరియస్గా పోటీ పడతారు. మరి మీరు ఎక్కడున్నారు? ఇదే ఆలోచించాలి మనం. ఎప్పుడు మాకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, అవి ఇచ్చిన తర్వాత చదువుకుంటాము అంటే అది వర్కౌట్ అవుదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అవి ఎక్కడ వర్కౌట్ అవుతాయి మీకు? మీకు డిగ్రీ చదివేటప్పుడు కానీ బీటెక్ చదివేటప్పుడు కానీ మనకి అఫీషియల్ ఎగ్జామ్ డేట్ ఇచ్చినప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాం, అప్పుడు వర్కౌట్ అవుద్ది కాదంటలేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ర్యాంకరు లేదా ఒక టాపర్ని మీరు అడగండి, మీరు నోటిఫికేషన్ దాకా వెయిట్ చేశారా అని. ఎవరు కూడా వెయిట్ చేయరండి నోటిఫికేషన్ వరకు. ఓకేనా? నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు చాలా రేర్గా వస్తాయి. అది ఎందుకు రేర్గా వస్తాయని చెప్తున్నాను, వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు ప్రిపరేషన్ చేసుకుంటూ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి వేరే ఉద్యోగాలు చేసుకుంటూ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కాదన్ను. ఒక బిగినర్ లేదా ఒక ఫ్రెషర్ వచ్చేసి నేను నా నోటిఫికేషన్ వచ్చాక నేను పొడి చేస్తాను అంటే మిమ్మల్ని మీరు పొడుచుకోవడం తప్పించి ఏముండదు అక్కడ. దేర్ ఈస్ ఏ స్ట్రిక్ట్ అండ్ సివియర్ కాంపిటీషన్ అని చెప్పేసి అంటాను నేను. వీళ్ళతో పాటుగా
యూపీఎస్సి ప్రతిసారి కూడా యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఏపీ నోటిఫికేషన్లు అంటే సరే, ఏపీ కానీ తెలంగాణ స్టేట్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా లేవు అని అనుకుందాం. మరి యూపీఎస్సి నుంచి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది కదా. మరి వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అవుతున్నారు. నాది ఇయర్ ప్రిలిమ్స్ అవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతారు అంటే వాళ్ళు ఆల్రెడీ రేస్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? జాబ్ మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అరే స్టేట్ నోటిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్, ఏదో ఒకటి బ్యాకప్ కింద నాకు ఉండాలి అని చెప్పేసి గ్రూప్ 2 జాబ్ ఎన్నుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే బొచ్చెడు మంది ఉన్నారు. ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండి గ్రూప్ 2 జాబ్ సంపాదించిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. మరి వీళ్ళు మీకు థ్రెట్టే కదా. మరి వాళ్ళతో మీరు ఎప్పుడు పోటీ పడాలి? మీతో మీరు ఎప్పుడు పోటీ పడాలి? ఈ 1:2 వాళ్ళతో మీరు ఎప్పుడు పోటీ పడాలి? దగ్గరగా వచ్చిపోయినటువంటి వాళ్ళతో మీరు ఎప్పుడు పోటీ పడాలో మీరే ఆలోచించుకోండి. ఓకేనా? సో ప్రాక్టికల్గా చూస్తే యు ఆర్ నాట్ ఇన్ ద రేస్. ఏదో సరదాగా నోటిఫికేషన్ వస్తుంది కదా, వచ్చాక ప్రిపేర్ అవుదాంలే, వచ్చిన తర్వాత మాకు టైం లేదు అంటారు. ఇవన్నీ జరిగేవే అండి. ఎవ్రీ ఇయర్ మేము చూస్తూనే ఉన్నాం. ఫీల్డ్లో దాదాపుగా మేము ఒక 6 years ప్లస్లో ఉన్నాం కదా. స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ తెలుసు. ప్రతి స్టూడెంట్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను. అంటే ఒక నార్మల్ స్టూడెంట్తో, ఒక యావరేజ్ స్టూడెంట్తో, ఒక టాపర్తో ఇంటరాక్ట్ అయ్యాను, ర్యాంకర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను, డాక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను, గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ నాకు తెలుసండి. మీరు చెప్తే షాక్ అవుతారండి. నిన్ననే మా మా మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అతను డిఎస్పిగా ఉన్నాడు. ఓకేనా? ఆ డిఎస్పి ఎప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందా అని చూస్తున్నాడు. షాక్ అయ్యారా మీరు? ఒక డిఎస్పి, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఏపీ నుంచి ఉన్న డిఎస్పి, నేను ఎప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందా అని చూస్తున్నాను రా అని చెప్పేసి అన్నాడు. ఎందుకురా, ఆల్రెడీ నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అంటే, లేదు లేదు నేను డిప్యూటీ కలెక్టర్ అవ్వాలిరా అని చెప్పేసి అన్నాడు. మరి వాళ్ళకే అంత కసి ఉంటే మరి మీకెంత కసి ఉండాలండి? వాళ్ళే అంత పోటీ అంత సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది. ఇప్పుడు డిఎస్పీ అంటే నెక్స్ట్ ఏఎస్పీ, ఎస్పీ క్యాడర్కి ఈజీగా వెళ్ళిపోతారు ప్రమోషన్ల ద్వారా. అంటే ఒక ఐపీఎస్ క్యాడర్కి వెళ్ళిపోతారు కదా. మరి వాళ్ళతో పోటీ పడితే మీరు ఎక్కడున్నారో ఇప్పుడు మీకు అర్థమైందా? నేను ఓన్లీ మీకు రియాలిటీ చెప్పడానికి మాత్రమే వచ్చానండి. కష్టపడాల్సింది మీరే, గుర్తుపెట్టుకోండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కష్టపడాల్సింది మీరే. మీ కష్టానికే ఉద్యోగం వస్తుంది. ఏదో ఒక చూసి కాపీ కొట్టే ఉద్యోగాలు కావు. ఓకేనా? మీ కష్టానికే ఉద్యోగం వస్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బుక్స్ ఇచ్చినా మీరు రాయలేరు. మీకు ఒక 2 గంటలు 3 గంటలు ఎగ్జామ్ పెట్టేసి అన్ని బుక్స్ మీ ముందు పెట్టేసి మీరు ఆ బుక్ రిఫర్ చేసుకొని ఆన్సర్ పెట్టే అంత టైం కూడా ఉండదు ఇక్కడ. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్, యువర్ కన్సిస్టెన్సీ, యువర్ డెడికేషన్, యువర్ ఎఫర్ట్స్, యువర్ సిన్సియారిటీ. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. మీ ఫిజికల్ హెల్త్ మీరు మంచిగా చూసుకోవాలి, మెంటల్ హెల్త్ మీరు మంచిగా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే ఒక ఉద్యోగం వస్తుందండి. సింపుల్గా జాబ్కి వెళ్ళరా, రాదులే, వచ్చాక చూద్దాంలే అంటే చూడడమే, వచ్చాక చేసేదేముండదు. అదే చెప్తున్నా. అలా మీరు ఎవరైతే డీమోటివేట్ చేస్తారో మీ ఫ్రెండ్స్, అరే ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు రా అని చెప్పేసి, వాళ్ళకు దూరంగా ఉండండి. వాళ్ళకు ఉద్యోగం అవసరం లేకపోవచ్చు, మీ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని మీకు ఉద్యోగం అవసరం అయి ఉండొచ్చు. మీరు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి, లేదా మీకు ఎవరైనా మెంటర్ హెల్ప్ ఉంటే ఆ మెంటర్ హెల్ప్ తీసుకొనైనా ప్రిపేర్ అవ్వండి. బట్ ప్రిపరేషన్ మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ చేయండి, ఎక్కడ కూడా ఆపకండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇందాక నేను ఒకటి చెప్పాను కదండి, మన ఒక్క నిమిషం నా స్క్రీన్ షేర్ చేస్తానండి. ఐ థింక్ ఇట్స్ విజిబుల్ అనుకుంటున్నాను. జస్ట్ గివ్ మీ ఎస్. ఓకే. ఎస్. సో ఇదండి ఇవాళ మనకు వచ్చిన ఉగాదికి జాబ్ క్యాలెండర్ అని ఈనాడులో మనకి ఇచ్చారు. కావాలంటే మీరు కూడా ఈ క్లిప్పింగ్ చూసుకోండి. ఎస్, మీరు ఒకవేళ మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే అందరూ కూడా విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ సెక్షన్కి వస్తే మీకు ఇక్కడ ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అని కనిపిస్తుంది. ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్ రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాకే మనం స్టార్ట్ చేసాం. ఫ్రెష్ క్లాసెస్ అండి. ఓకే. సో వీటిలలో మీకు ఫ్రీ ఇది కూడా పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చూపిస్తానండి. వీ హ్యావ్ సూపర్ 100 బ్యాచెస్ అండ్ సూపర్ 500 బ్యాచెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సూపర్ 100 బ్యాచ్ మీరు చూసుకోండి, యూ విల్ బి షాక్డ్ అగైన్. అంటే ఇంకా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారా అని. ఇక్కడ ఎంత కనిపిస్తున్నారండి? 137 మంది ఆన్లైన్లో మన అకాడమీని నమ్ముకొని ఉన్నారు. ఎందుకున్నారు? బికాస్ ఆఫ్ ద ట్రాన్స్పరెన్సీ, బికాస్ ఆఫ్ ద ట్రస్ట్,
బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ బై ద ర్యాంకర్స్ అండ్ టాపర్స్, రైట్? సో దీంట్లో మీరు కంటెంట్ సెక్షన్కి వెళ్ళండి. కంటెంట్ సెక్షన్కి వెళ్తే మీకు ఇక్కడ లాస్ట్లో 100 days స్టడీ ప్లాన్ అని కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమ్స్ లెస్ మెయిన్స్ కోచింగ్లో కూడా మీకు ఇక్కడ లాస్ట్లో మీకు ఇక్కడ ఈ కోర్స్ కనిపించింది కదా, ఎల్లో పోస్టర్ మీద క్లిక్ చేస్తే అగైన్ యుల్ ఫైండ్ ఇక్కడ లాస్ట్లో 2026 గ్రూప్ 2 175 days స్టడీ ప్లాన్ అని కనిపిస్తుంది, రైట్? ఇది క్లిక్ చేయండి, స్టడీ ప్లాన్ ఓపెన్ అవుతుంది, సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ కోచింగ్. కోచింగ్ అనేది తప్పేం కాదండి. కోచింగ్ ఈజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ కెరియర్ అండ్ ఒక నార్మల్ పర్సన్కి ఒక ర్యాంకర్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అనమాట. ఒక అకాడమీ విల్ హెల్ప్ యూ. అంటే మీకు క్లాసెస్ అర్థం కావట్లేదు అంటే, మీరు చదవలేకపోతున్నారు, లేకపోతే మీకు అర్థం చేసుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటారు కొంతమంది, అంటే అదర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. అందరు జాయిన్ అవ్వాలని లేదు కదా. మీకు సత్తా ఉంది అనుకుంటే సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. నేను ఎప్పుడూ కూడా సెల్ఫ్ ప్రిపరేషన్కే నేను చెప్తాను. మీ వల్ల కావట్లేదు అనుకుంటేనే కోచింగ్ తీసుకోండి, రైట్? సో మన కోచింగ్ రీసెంట్గా స్టార్ట్ చేసిన కోచింగ్, డైలీ లైవ్ క్లాస్ ఉంటాయి, రికార్డింగ్ క్లాసులు ఉంటాయి, 100% సిలబస్ కవరేజ్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తాం బోత్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి. క్వాలిటీ టెస్ట్ సిరీస్ అండి, మంచి క్వాలిటీ టెస్ట్ సిరీస్. కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, సిపిటి క్లాసెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, 15 months వ్యాలిడిటీ ప్లస్ పర్సనలైజ్ మెంటర్షిప్. ఇవన్నీ 20,000 ఉంటుంది మన యాప్లో. బట్ ఇందాక చెప్పాను కదా, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మీరు 8985237565 అనే నెంబర్కి 5,000 డిస్కౌంట్ అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ కూపన్ ఇస్తారు. యాక్చువల్గా మనం వీడియో లేట్గా చేసాం కాబట్టి మనం 20th February వరకు ఇదే ఎక్స్టెండ్ చేసాము. బట్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక 1-2 days కూడా ఫ్రీ ఎక్స్టెన్షన్ ఇస్తాం. అంటే 22nd February వరకు కూడా ఈ అవకాశం కల్పిస్తాం. సిమిలర్గా గ్రూప్ 1కి కూడా మన దగ్గర ఉన్న కోచింగ్లో ఒక డీటెయిల్స్ ఒకసారి చెప్తాను చూడండి. గ్రూప్ 1, ఎస్, ఇది మన గ్రూప్ 1 స్టడీ ప్లాన్ ఉంటుంది. దీంట్లోనే మీకు కావాలంటే ఇక్కడే కోర్స్ పోస్టర్ కూడా మనకి లాస్ట్లో ఉంటుంది. అండ్ మన ర్యాంకర్స్ యొక్క టెస్టిమోనియల్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఆన్లైన్ కోచింగ్. మనకి హిస్టరీ శ్రీనివాస్ సార్ 5 times యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. వెంకటేష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ చెప్తారు, ఆయన యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు ప్లస్ గ్రూప్ 1 ర్యాంకర్. మనోజ్ సార్ యూపీఎస్సీ 4 times మెయిన్స్ రాశారు ఆల్రెడీ. మనోజ్ సార్ కూడా గ్రూప్ 2 ర్యాంకరే. కళ్యాణ్ సార్ జిఎస్టీ ఇన్స్పెక్టర్ ప్లస్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. ఇలా ఒక మంచి క్వాలిటీ టీంతో మనం క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా మీకు దొరకదండి ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్. మీకు ఫ్రీ డెమోస్ కావాలి అన్నా, లేకపోతే డిస్కౌంట్ కూపన్ కావాలి అన్నా ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, 8985237565 నెంబర్. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి. సెల్ఫ్ ప్రిపరేషన్ అయినా ఏదైనా ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి. మీరు కూడా రేస్లో ఉండండి. ఇందాక చూపించా మీకు, సూపర్ 100 బ్యాచ్లోనే 137 మంది ఉన్నారు. మేము 100 మందినే తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే వీఆర్ గెటింగ్ మెనీ రిక్వెస్ట్, సార్ మమ్మల్ని కూడా తీసుకోండి సార్, ఆన్లైన్ ఎడ్యుకేషనే కదా, మీకు ఏమవుతుంది బర్డన్ అంటే. మాది ఒకటే అండి, ఇప్పుడు అందరి మీద ఫోకస్ చేయాలి కదా మేము కూడా. అందుకే సూపర్ 500 బ్యాచ్ అని లాంచ్ చేసాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము. మనకి అడ్మిషన్స్ అనేవి బూమ్ అవుతూనే ఉన్నాయి. బికాస్ స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు దొరకట్లేదండి. అండ్ వీఆర్ ద ఓన్లీ అకాడమీ వితౌట్ క్లెయిమింగ్ ఎనీ ఫేక్ ర్యాంక్స్. ఏపీఎస్సీ గ్రూప్ 2లో మేము 200+ ర్యాంక్స్ వచ్చినాయని కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే సిపిటి క్లాసెస్ ఇవన్నీ కూడా చాలామంది 1:1 లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ తీసుకున్నారు మన దగ్గర. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు క్లెయిమ్ అండి, అది ఎథికల్ కాదు. ఈ అకాడమీ ఓన్లీ ఎథిక్స్ మీద నడుస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మనకు కూడా మంచి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఆ వచ్చిన జెన్యున్ ర్యాంక్సే క్లెయిమ్ చేస్తున్నాం, కానీ టెస్ట్ సిరీస్లో ర్యాంక్స్ వచ్చినాయి మాకు, అవి చెప్పుకోవాలంటే 200 పైన ఉంటాయండి. మేము వి నెవర్ కాల్డ్ బ్యాక్ ఎనీవన్. ఎందుకు వాళ్ళని హర్ట్ చేయడం, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మేము ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, రైట్? సో థ్యాంక్ యూ, హ్యావ్ గ్రేట్ డే. జై హింద్.